హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ నేను నయాగరా ఫాల్స్ ఎళ్ళాను. అక్కడ ఏమేమి చూసానో చూపిస్తా రండి. Walk through the valley of death, never been frightened, I fear not. You know I'm bringing the best, dripping in lightning, the tears. మేము జర్నీ స్టార్ట్ చేసేసరికి ఇలా స్నో స్టార్మ్ వచ్చింది. రోడ్స్ కూడా క్లీన్‌గా లేవు. బిక్కుమంటూ హోటల్‌కెళ్ళాం. మా ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి మౌంట్ మోరిస్ డ్యామ్. యాక్చువల్‌గా ఇది మా స్టాప్‌లో లేదు. బట్ మేము తీసుకున్న మోటల్ దగ్గర నుంచి ఇది చాలా దగ్గరగా ఉంది. కానీ చుట్టాలు మొత్తం చాలా బాగుంది. అసలు ఇక్కడ స్నో మొత్తం కవర్ చేసి, ఈ డ్యామ్ అంతా స్నో ఉండి, అసలు ఇక్కడ ఒక వాటర్ ఉన్నాయనే లేదు. మొత్తం వాటర్ స్నోతో కవర్ అయిపోయింది. A lover and fighter, I walk through the valley of death, but never been frightened, I fear not. And I see you begging for. మేము అక్కడ ఫోటోలు తీసుకుంటుంటే వీళ్ళెవరో ఆగారు. వీళ్ళు ఈ స్నో బబుల్స్‌లో వచ్చి అక్కడ డ్యామ్ కూడా చూసి ఎళ్తున్నారు. ఇలాంటి స్నో బబుల్స్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఇవేందో స్నో మీద ఎళ్తున్నాయి, రోడ్ మీద ఎళ్తున్నాయి. చూసారా వీళ్ళందరూ ఎలా ఎళ్తున్నారు? మేము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇలాంటి స్నో బబుల్స్ చాలా సార్లు చూసాం. ఎక్కడైతే ప్లెయిన్ ల్యాండ్స్ ఉన్నాయో అంత స్నో కవర్ అయిపోయింది కదా! అక్కడున్న పొలాల్లో వాటిలో కూడా ఈ స్నో బబుల్‌తో వాళ్ళు వెళ్తున్నారు. మేము నయాగరాకి దగ్గరవుతున్న కొద్దీ అసలు రోడ్లంతా ఇలా స్నో ఎగురుతానే కనిపిస్తుంది. అసలు అక్కడి నుంచి ఇటువైపు, ఈ రోడ్ నుంచి ఆ వైపుకి స్నో ఎగురుతానే ఉంది. Well, keep begging, I swear I don't hear you. Wandering hunter, my enemies, bound to get hunted down on his knees. మాకు దారిలో స్నో ప్లోవింగ్ వెహికల్స్ చాలా కనపడ్డాయి. ఇక్కడ మొత్తం స్నో ఉంది కాబట్టి అసలు వీళ్ళు కంటిన్యూస్‌గా స్నో ప్లోవింగ్ చేస్తూనే ఉన్నారు. Wandering hunter, can't wait to see how far you run when you come for me. How far you run when you come for me. ఫైనల్‌గా నయాగరా ఫాల్స్ వచ్చేసాం. అసలు ఇక్కడ చలైతే మామూలుగా లేదు. -35°C. అసలు మేము ఎన్ని లేయర్స్ ఏసుకున్నామో. కానీ ఇంత చలిలో కూడా చాలామంది నయాగరా ఫాల్స్ చూడటానికి వచ్చారు. నేచర్ బ్యూటీని కెమెరాలో క్యాప్చర్ చేయాలంటారు. అది మాత్రం సో ట్రూ వెన్ ఇట్ ఈస్ స్నో. అసలు ఈ వ్యూ చూడటానికి ఎంత బాగుందో. ఈ కెమెరా వ్యూ ఎంత క్యాప్చర్ చేస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా చాలా నచ్చింది. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే ఫెర్రీ రైడ్ వెళ్ళాం. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా స్నోతో కవర్ అయిపోయింది. అక్కడ బ్లూగా కనిపిస్తుంది, అదేమో కెనడా షిప్పింగ్ ఏరియా. అసలు ఇప్పుడు చూడండి, అసలు ఇక్కడ ఏమీ లేదు. మొత్తం అసలు ఈ స్నో కింద ఉన్నాయి వాటర్ మొత్తం. స్నోలో నయాగరా ఫాల్స్ అంటే వాటర్ ఫాల్ గురించి ఎంత చెప్పుకోవాలో ఇక్కడున్న ట్రీస్ గురించి కూడా అంతే చెప్పుకోవాలి. ఇక్కడున్న వాటర్ ఫాల్స్ మిస్ట్ వల్ల ఇక్కడున్న ఈ ట్రీస్కి ఆ స్నో అతుక్కుపోయిద్ది. అందుకే ఇక్కడ కనిపించే ట్రీస్ ఇంకెక్కడ మనకు కనిపించవు స్నో పడితే. చూడండి, స్నో మొత్తం అతుక్కుపోయి అసలు ఎలా ఫామ్ అయిందో. For me. How far you run when you come for. ఇది వచ్చేసరికి బైనాక్యులర్స్. చూడండి దీని మీద స్నో పడి ఎలా గట్టిగా అయిపోయిందో, అసలు ఎంత గట్టిగా ఉందో. దీని పక్కన అసలు ఈ స్నో చూడండి, ఇది కూడా అంతే గట్టిగా ఉంది, అసలు రావట్లేదు. దీని పేరు అమెరికన్ ఫాల్స్. ఇదేమో దీని ప్లాట్ఫామ్ అనమాట. మామూలుగా అయితే మనం అక్కడ దాకా వెళ్ళొచ్చు. ఇలా బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి దగ్గర చూడొచ్చు మనం. ఇప్పుడు స్నో చాలా ఎక్కువ ఉండేసరికి అసలు మొత్తం క్లోజ్ చేసేసారు. ఆ వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అదేమో కెనడా, ఇది మధ్యలో నయాగరా ఫాల్స్, మనం ఉంది అమెరికా. ఇక్కడ ఈ పాతంతా స్నోతో కవర్ అయిపోయింది. జనాలు నడవడానికి జస్ట్ కొంచెం దారి చేశారు. కానీ చూడండి, కింద ఇంకా మొత్తం స్నోయే ఉంది. ఈ స్నోలోనే జాగ్రత్త నడుచుకుంటూ మొత్తం చూడాలి. అసలు -35°C కూడా జనాలు చాలామంది వచ్చారు. ఇంత చలిలో చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు తెలుసా. Me. How far you run when you come for me.
ఫైనల్గా నయాగరా ఫాల్స్ మెయిన్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. అసలు ఐ కాంట్ బిలీవ్, అసలు ఈ ఏరియా మొత్తం మనం విజిటింగ్ ఏరియా, ఇది మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా ఈ పోల్స్ అన్నీ సగం వరకు అన్నీ స్నోతో కవర్ అయిపోయినాయి. ఈ ఏరియా మొత్తం ఫుల్ స్నోతో కవర్ అయిపోయింది. The energy flows in my veins, stronger than water. ఇక్కడ హోల్లా కనిపిస్తుంది కదా, ఇది కెనడా వైపు నుంచి అనమాట. అక్కడి నుంచి ఫాల్స్ని ఇలా చూడొచ్చు. There's no way to explain the height of the tower. It's tower. The moment I saw her, now I'm the ఇందాక చూపించాను కదా స్నో గడ్డ అయిపోయిందని, ఇక్కడ ఇదే. ఈ పోల్ చూసారా, సగం వరకు నిండిపోయింది. ఈ పోలుకు చూసారా అసలు షీట్ లాగా అతుక్కపోయింది ఆ ఐస్ మొత్తం. ఇది కూడా అసలు ఎంత గట్టిగా ఉంది, అసలు పీత రావట్లేదు ఎంత గట్టిగా కొట్టినా. I'm the devourer, the flower. I'm higher and louder. I walk through the valley of death, but never been frightened. I fear not, and I see. అంతటితో నయాగరా ఫాల్స్ అయిపోయింది. పక్కన ఏదో అప్పర్ ఫాల్స్ అనేదో ఉంటే చూడటానికి వచ్చాము. దారిలో వెళ్తుంటే ఇదేదో లోయలా భలే ఉందని చెప్పి ఆగాము. ఇక్కడ చాలా ఉంది, అసలు ఎంత పెద్ద లోయ. అక్కడున్న వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయింది, జస్ట్ ఒక దారిలాగా వాటర్ కారుతుంది. Begging for rest, well, keep begging. I swear I don't hear you. Wandering hunter, my enemies, bound to get hunted down on. ఇలా లోయ దగ్గర నుంచి వెళ్తుంటే అసలు ఇదేదో కనిపించింది. అసలు ఫస్ట్ చూసి అసలు ఇది ఏందా అనుకున్నాం. తీరా చూస్తే ఇది ఒక వాటర్ ఫౌంటైన్. మంచు పడుతున్నా కూడా వీళ్ళు ఆ వాటర్ ఫౌంటైన్ ఆపలేదు, దానివల్ల ఇది ఇలా క్రియేట్ అయింది. ఇది సేమ్ మనం నయాగరా ఫాల్స్ చూసాం కదా, సేమ్ ఆ నయాగరా ఫాల్స్లో కూడా ఇలానే మిస్ట్ వల్ల ఇలా క్రియేట్ అయింది. అసలు చూసారా ఎలా ఎంత క్రిస్టల్స్ ఎలా ఫామ్ అయినాయో. నేనైతే ఇలా మంచులో కవర్ అయిపోయినా వాటర్ ఫౌంటైన్ ఎప్పుడు చూడలేదు. ఇక్కడ కనిపిస్తున్న చుట్టూరు ఇదంతా వాటర్, అదంతా కూడా ఫ్రీజ్ అయిపోయింది మంచుకి. మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారా, వాటర్ ఫౌంటైన్ మంచుతో కవర్ అయిపోయింది? ఎప్పుడన్నా చూసుంటే కమెంట్ చేయండి. ఎప్పుడు చూడకపోతే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. Wandering hunter, can't wait to see how far you run when you come for me. How far you run? ఫైనల్గా మన ట్రిప్లో లాస్ట్ స్పాట్కి వచ్చాం. ఇదే అప్పర్ ఫాల్స్. ఇదేంటంటే పైన బ్రిడ్జ్ ఉండిద్ది, కింద వాటర్ ఫాల్స్ ఉంటాయి. చూసారా, ఇది కూడా మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. ఓన్లీ ఆ వాటర్ ఫాల్ వరకే ఉంది. అసలు ఈ వాటర్ మొత్తం కింద నుంచి ఇలా వస్తున్నాయి. When you come for me. How far you run? When you come for me. Walk through the valley of death, never been frightened, I fear not. You know I'm bringing the best, dripping in lightning. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక మాల్లో ఆగాము. ఇక్కడ చూసారా, రోడ్డు మీద పొగ వస్తుంది. ఇలా ఎందుకు వస్తుందంటే అప్పుడే ఐస్ రైన్ పడింది అనమాట. అది ఎమ్మటినే కరిగిపోయింది, బట్ చాలా కోల్డ్గా ఉండిద్ది. ఇప్పుడే మళ్ళీ సన్ కూడా రావడం స్టార్ట్ చేశాడు. సో ఆ హీట్కి ఈ రోడ్ మొత్తం బాగా వేడైపోయి అలా పొగలు వస్తుంది. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. అప్పుడు పెన్సిల్వేనియాలో ఎంటర్ అవ్వగానే అసలు ఈ విలేజ్ కనిపించింది. ఏదో సినిమాలో సెట్ లాగే ఉంది, మొత్తం స్నోలో చిన్న విలేజ్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఇదే నా నయాగరా ట్రిప్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్. బాయ్.